చందన బ్రదర్స్ తెలుసు కదా? తెలుసు. అక్కడకు వెళ్ళి 1 మీటరు బ్లాక్ గుడ్డ వాంగి శని భగవానుడికి చేయంత అసరైపోతుంది. నిలుడా ఎన్నడా అర్జెన్సీ? ఆ భక్త కోటిகள் వచ్చినారా? భక్త కోటి రావడం లేదు, కేడీలు వస్తున్నారు. మనం ఫ్రాడ్ చేసిన విషయం ఊరంతా తెలిసిపోయింది. మనల్ని అంతం చేయడానికి రౌడీలు వచ్చేస్తున్నారు. ఏం చేస్తున్నారా? గురువుకు ఆపద వచ్చిందని తెలియగానే ఎంతో ప్రేమాభిమానాలతో వస్తువులన్నీ నా కోసం ప్యాక్ చేస్తున్నారు. మీకోసం అంటారా? ఇంతకాలం మీ దగ్గర ఉన్నందుకు మాకేం దక్కింది? చెప్పలు అరటిపండు తొక్కలే మిగిలి. అలా అంటారేమిట్రా? రారా పోదాం. ఒరే నా మాట అన్ని వస్తువులు పట్టుకోకరా. నన్ను అన్యాయం చేయకరా. మీకేనా చెప్పేది? అయ్యో నా కోసం ఏమీ ఉంచలేదా? ఆఖరికి నేను కుక్క నమ్మడానికి వేసుకున్న గెటప్ మాత్రం వదిలి వెళ్ళిపోయారా? ఇకపై నేను రేణిగుంటారెడ్డిని కాను, రావులపాలెం రాముని. నన్ను కాపాడండి. ఇటు సైడ్ ఎవరైనా పరిగెత్తుకుంటూ వచ్చారమ్మా? చూడు మోహం పగిలి పడ్డాడు. చూడ ఒరేయ్, కడుపులో తిప్పేస్తోంది కదరా బాబు. నా ముష్టి సోదరులారా, మీరందరూ ఆకేసరిగా ఎప్పుడు స్నానం చేశారా? పుష్కరాలకే చేశాం. పోయిన పుష్కరాలక మళ్ళీ పుష్కరాలు వచ్చేట్టుగా ఉన్నాయి కదరా. ఇక నేను బయలుదేరుతాను రా. నన్ను కూడా మీలా ముష్టాడు అనుకున్నారా? ఇదంతా ఎస్కేప్ కోసం గెటప్పురా. ఈ యాసం నీకు చాలా బాగా నప్పింది. థ్యాంక్ యూ సో మచ్. అందుకోసమే రౌడీలందరూ పారిపోయారు. ఏమంటున్నారు? ఇక పైన నువ్వు మా పార్టీ, నువ్వు మాతోటే ఉండాలి. ఏమిటి పార్టీయా? ఆ చెయ్యలేవరా రా. నువ్వు ఏ పార్టీకి ఓటేసావో దాన్ని గుర్తు చూపించగలవట్రా? నువ్వు పార్టీ గురించి మాట్లాడతావా? ఈ వ్యాధులన్నీ మందులేస్తే మాయమైపోతున్నాయిరా. నువ్వు ముష్టెత్తుకోవడం కోసం డ్రామా ఆడుతున్నావు నాకు తెలుసురా. నేనెవరో తెలుసురా? రేణిగుంటారెడ్డిలో. వెంకన్న గుడి దగ్గర వెంకట గుడిలోనే ముష్టెత్తుకోవాలి. ముష్ట నీకు వెంకన్న గుడి దగ్గర శివుడి గుడి దగ్గర నిర్ణయించాం. వాటాలు కూడా పనిచేశారా? నీకు ముష్టెత్తుకోవడం తెలుసా? అవును, దీనికోసం ఆంధ్ర యూనివర్సిటీలో PhD చేయాలట్రా. నేను రాయల్ గా బ్రతికిన వాడరా. ఎలా ముష్టెత్తుకోవాలో నాకు తెలియదురా. గీత, అవసరమైనవి మాత్రమే తీసుకోమ్మా. అనవసరమైనవన్నీ తీస్తే మళ్ళీ పార్సల్ చేయడం వృధా శ్రమ కదా. ఇంకో వారం రోజుల్లో రిటైర్మెంట్ డబ్బులు వస్తాయి. మనం కాశీకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కాశీకా? అవునమ్మా. మరెందుకు నాన్న అంత తొందరగా ఇల్లు ఖాళీ చేసి వచ్చావు? అక్కడే ఉండుండొచ్చు కదా. అక్కడ రౌడీల గోల ఎక్కువైపోయిందమ్మా. మనలాంటి మంచి వాళ్ళకి ఆ ఏరియాలో సుఖం లేదు. ఇది నా ఫ్రెండ్ ఇల్లు, అడ్వాన్స్ లేదు. 10 రోజులే కదా అని అద్దె కూడా వద్దన్నాడు. ఉండు నాన్న, నేను వస్తాను. నేను ఆఫీస్కి వెళ్ళాలంటే 3-4 బస్సులు మారాలి. ఇక మీద నీకు ఆ శ్రమ ఉండదు. ఎందుకని? నువ్వు ఉద్యోగానికి రావని మీ ఆఫీసుకి ఫోన్ చేసి చెప్పాను. నేనేం చేసినా నీ మంచి కోరే చేస్తానమ్మా. కాశీలో నీకో పెళ్లి కొడుకుని చూశానని చెప్పాను కదమ్మా. ఇప్పుడు ఆ పెళ్లికి సమయం వచ్చింది. వచ్చే ముహూర్తాల్లోనే పెళ్లి చేయాలంటున్నారు. పెళ్లి కావలసిన పిల్లవి అక్కడ ఇక్కడ తిరగకూడదు. అందుకేనమ్మా ఉద్యోగం వద్దన్నాను. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. ఎవరు తలుపు తట్టినా సరే తీయొద్దు. ఆఫీస్ నుంచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చేస్తాను. నా కోసం ఒకరిని నిర్ణయించావు. నా ప్రేమని ఆయనతోనే పంచుకోవాలి. ఆ రూపాన్ని నా మనసులో అదిలంగా నిలుపుకున్నాను. ప్రతి క్షణం వారే నా వారు కావాలని జీవిస్తున్నాను. ఇప్పుడు మా నాన్న మరో పెళ్లి కొడుకుని చూశానంటున్నారు. భయంగా ఉంది కృష్ణ. మనసులో కొలువున్న వారితో నా పెళ్లి జరిపించు కృష్ణ. నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నా, నువ్వే వచ్చావు. లెటర్ మారిన విషయం గురించి ఆ చంటి బంటిని అడుగుదామని వెళ్తే వాడికి గాయాలు తగిలి హాస్పిటల్లో స్పృహ లేకుండా పడున్నాడు సార్. గీత ఎక్కడుందో తెలిసిందా? మీ ఆఫీస్కి వచ్చిందా? వాళ్ళ నాన్న ఆఫీసుకు ఫోన్ చేసి గీత ఇకపై ఉద్యోగానికి రాదని చెప్పారట సార్. ఇప్పుడు గీత ఎక్కడుందో తెలియలేదు. వాళ్ళిద్దరూ కలిసి కాశీ వెళ్తున్నట్టుగా తెలిసింది. కాశీకా?
ఇంత అందమైన అమ్మాయి ఎవరో ఏంటో అనుకుంటున్నావు కదూ? నీకోసమే ఆ భగవంతుడు పంపించాడు. ఇలా చూడండి, ఆ లెటర్ని నేను మీకు రాయలేదు. తెలుసు, నువ్వు ఎవరికో రాసిన లెటరు నా చేతికొచ్చి నేను రెస్టారెంట్కి వచ్చి నిన్ను చూసి మైమరిచా. ఎందుకో తెలుసా? నువ్వు నేను కలిసి ఉండాలనేదే విధి. దాన్ని కడ్డుగా ఎవరొచ్చినా అంతం చేసేస్తాను. చూపులతో చంపకు, కళ్ళల్లో కత్తులున్నాయా? అంత పొగరుగా చూస్తున్నా? అలా చూడకు, నాకు ఏదేదో అవుతోంది. ఎప్పుడు నా మెళ్ళ తాళి కట్టి నన్ను నీ సొంతం చేసుకుంటా? చెప్పరా? చూసావా, ఒక అమ్మాయిని తాకే హక్కు ఆమె భర్తకు మాత్రమే ఉంది. నీ చేత్తో నన్ను తాకావు, నువ్వేరా నా భర్తవి. తట్టి లేపి రేప మాకు కొంటే ఈడు, కొట్టగానే కోరుకుంది కన్నె జోడు. ఎప్పటికీ ఒక్కటిగా కలిసి ఉండి పోర్రా, నువ్వె నన్ను ఒప్పుకుంటే పరువమంతా నీదే. ఇప్పటికీ ఎప్పటికీ ప్రియురాలివి నీవే, వెన్నలాంటి పరువమంతా దోచుకుంటా రావే. కాదో నీ చిన్నదాన్ని, నీ ప్రేమలో నా పడ్డదాన్ని. పొగరున్న చిన్నవాణి, నీ సొగసే మొత్తం దోచేటోని. ఎన్నాళ్ళని ఓపికతో కలలు కనను పోరా, ఇప్పుడే నువ్వు ఒప్పుకొని మనువాడు కోరా. ఇప్పటికీ ఎప్పటికీ ప్రియురాలివి నీవే, వెన్నలాంటి పరువమంతా దోచుకుంటా రావే. కొట్టర కొట్టర హైలసా, అదేమి కొట్టర హైలసా, పందిరి మంచం వేసేస్తా, పొగరు మొత్తం అణిచేస్తా. కొట్టర కొట్టర హైలసా, అదేమి కొట్టర హైలసా, పందిరి మంచం వేసేస్తా, పొగరు మొత్తం అణిచేస్తా. మొదట నిన్ను ముద్దు కోరనమ్మో, నీ మత్తు కళ్ళతోటి నన్ను మురిపించావమ్మో. ఎందుకింత తాపము, ఎగిరిపడే మోహము, అదుపు తప్పే విరహమే ఎలాగి కాగనే. దొంగవు నీ చూపులతోనే ముంచెయ్యకు, అది రేటి అందంతోనే నన్ను పిచ్చి వాడిగా చేసెయ్యకు. ఎందుకురా ఇప్పటికీ నీలో ఎంత పొగరో, లగ్గమెట్టి ఎంచక్క ముద్దు పెట్టేలవరో. ఇప్పటికీ ఎప్పటికీ నాలో గుండు పొగరు, వెన్నలాంటి పరువమంతా దోచుకుంటా లవరు. పట్టువే పట్టువే హాయిలసా, ఆదుని పట్టువే హాయిలసా, పందరి మంచం వేసేస్తే పట్టు పట్టణ హాయిలసా. పట్టువే పట్టువే హైలసా, అదోని పట్టువే హైలసా, పందిరి మంచం వేసేస్తే పట్టు పట్టణ హైలసా. వెలగపండు బలపు తింటూ కలలు కనే వేళ, నువ్వు తాళి కట్టి సోగులని దోచుకోయి వేళ. కళ్ళలు అంటే 64 నేర్పుతానే వేణ్ణి, నీ ఆశపడ్డా నీ కొరకే ఆదోణ్ణి రాణి. అనాదిగా ప్రియుడికి తొందరపాటు ఎక్కువ, ఎన్నిసార్లు చెప్పినా మెళ్ళో తాళి కట్టవా. ప్రేమగాల చెప్పకే, వెళ్ళి మాట ఎత్తకే, వేణుగానలోలుడిని నేను కాదు వెళ్ళవే. పిల్లంటే భూదేవిలా ఎంతో ఓర్పుతో ఒదిగి ఉండాలిరా. ఆ కృష్ణ పరమాత్మలానే నాడి పాడి ఉండాలేనే. ఎందుకిక మాటలని కట్టి పెట్టవేళ, ఇప్పుడే నువ్వు ఒప్పుకుంటే మొత్తం నీకే ఇస్తా. ఇప్పటికీ ఎప్పటికీ ప్రేసి నీవే లేవే, పెళ్లి మాట అపి నీవే బలపు పంచిపోవే. కాదో నీ చిన్నదాన్ని, నీ ప్రేమలో నా పడ్డదాన్ని. పొగరున్న చిన్న
లే లే